అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు టీటీడీ అనుసంధాన ఆలయాల్లో శ్రావణ మాసం ఆగస్టు నెల సంబంధించి ప్రత్యేక ఉత్సవాలు మరియు వాటి పూజా వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో ఆగస్టు 4న పవిత్రోత్సవాల కోసం అంకురార్పణ, ఆగస్టు 5 నుంచి 7 వరకు పవిత్రోత్సవాలు, ఆగస్టు 8న తిరునక్షత్రం, ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి గరుడ సేవ, ఆగస్టు 10న శ్రీ మలయప్ప స్వామివారు వికాసానాచార్యుల సన్నిధిని దర్శించుట, ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం, ఆగస్టు 17న సిక్యోత్సవం, ఆగస్టు 25న బలరామ జయంతి మరియు వరాహ జయంతి జరుగుతున్నాయి. ఆ తరువాత శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆగస్టు 6న తులసి మహత్యం, గరుడ వాహనంపై గోవిందరాజస్వామి ఊరేగింపు ఉదయం జరుగుతుంది. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం జరుగును. ఆగస్టు 8, 15, 22, 29 అంటే శుక్రవారాలు ఆండాళ్ళ అమ్మవారి ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఆగస్టు 9న శ్రావణ ఉపాకర్మ ఉదయం గోవిందరాజస్వామి మరియు కృష్ణస్వాములు ఆల్వార్ తీర్థానికి స్వపనములుగా విచ్చేయుచున్నారు. సాయంత్రం భూదేవి సమేతంగా శ్రీ వైఖానసాచార్యుల ఆలయానికి ఊరేగింపు. ఆగస్టు 16 గోకులాష్టమి, కృష్ణస్వామికి అభిషేకం మరియు పురాణ ప్రవచనం జరుగుతుంది. ఆగస్టు 17న రోహిణి నక్షత్రం, రుక్మిణి మరియు సత్యభామలతో పాటు పార్థసారథి స్వామివారి ఊరేగింపు. ఇది సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఆగస్టు 20న ఉల్లోత్సవం, ఆగస్టు 25న ఉత్తర నక్షత్రం, శ్రీదేవి భూదేవితో గోవిందరాజస్వామి వారి ఊరేగింపు జరుగుతుంది. ఇక దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మి వ్రత సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్య సేవ జరుగుతుంది. ఆగస్టు 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమంజనం మరియు ఆగస్టు 18, 19, 20 తేదీల్లో ఆలయంలో బాలాయలం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగుతుంది. ఆగస్టు 24న పుబ్బా నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ళ అమ్మవారికి తిరుమంజనం గ్రామోత్సవం జరుగుతుంది. ఆగస్టు 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ప్రాకారోత్సవం జరగనున్నాయి. ఆ తరువాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1, 15, 22, 29న శుక్రవారాలు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇంకా ఆగస్టు 8న ఉదయం 10 గంటలకు ఆలయంలో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ వ్రతానికి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేవలో పాల్గొనవచ్చు. దీని టికెట్లు జూలై 31న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఇక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆగస్టు 8న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఆగస్టు 9న ఉదయం 9:30 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆగస్టు 23 నుంచి 26 వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. భక్తులందరూ వీలు చూసుకొని శ్రావణ మాస ఈ ప్రత్యేక ఉత్సవాల్లో కుటుంబంతో సహా పాల్గొనాలని కోరుకుంటూ మీ సీతామాత.